అందరికీ నమస్కారం. నేను మీ హేమా సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. ఎగ్ వైట్స్తో చేసే రెసిపీస్లో ఎగ్ 65 ఒక మంచి రెసిపీ అని చెప్తాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే దీంట్లో మంచి ఒక హై ప్రోటీన్ కాంటెంట్ కూడా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఎగ్ వైట్స్తో చేస్తున్నాం కాబట్టి. సో ఈ టేస్టీ రెసిపీని ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ఎగ్ 65 చేయడం కోసం నేను 6 ఎగ్స్ని ముందుగానే ఉడికించి పెట్టాను. నేను ఈ రెసిపీ కోసం ఎగ్ వైట్స్ని మాత్రమే వాడబోతున్నాను కాబట్టి ఇందులో ఉన్న యోక్స్ని తీసి పక్కన పెడుతున్నాను. ఈ ఎగ్ వైట్స్ని చాలా చిన్న ముక్కలుగా కట్ చేయాలి. మీ దగ్గర స్లైసర్ ఉంటే ఇలా కట్ చేయొచ్చు, లేదంటే కత్తితో కూడా ఫైన్గా కట్ చేసుకోవచ్చు. వీటిని ఇలా చిన్న సైజ్ క్యూబ్స్ లాగా కట్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు వీటిని ఒక పెద్ద బౌల్లో వేస్తున్నాను. ఇందులో చిన్నగా తరిగిన ఒక అల్లం ముక్క, చిన్నగా తరిగిన 4-5 వెల్లుల్లి రబ్బలు, చిన్నగా తరిగిన 3 పచ్చిమిరపకాయలు, చిన్నగా తరిగిన ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, తరిగిన కరివేపాకులు, తరిగిన కొత్తిమీర వేయాలి. వీటితో పాటు ఇందులో 1/2 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి కూడా వేసి అంతా బాగా కలపాలి. ఇదంతా బాగా మిక్స్ చేసిన తర్వాత 1 కప్ శనగపిండి వేసి బాగా కలపాలి. సో ముందు 1/2 కప్ అంతా శనగపిండి వేసిన తర్వాత నేను కొన్ని నీళ్లు పోస్తున్నాను. ఇప్పుడు మిగిలిన 1/2 కప్ శనగపిండి వేసి అంతా కలపాలి. గుడ్డు మిశ్రమం ఈ కన్సిస్టెన్సీలో ఉంటే దీన్ని బజ్జీల్లాగా వేసి వేయించడానికి బాగుంటుంది. ఇప్పుడు ఒక బాండీలో వేయించడానికి సరిపడా నూనె పోయాలి. పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచి నూనెని మరిగించాలి. నూనె వేడెక్కిన తర్వాత గుడ్డు మిశ్రమాన్ని తీసుకుని ఇలా చిన్న సైజ్ పకోడీల్లాగా వేయాలి. వీటిని మంచి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక వెడల్పాంటి ప్యాన్లో 3 టీ స్పూన్ల నూనె వేయాలి. ఇందులో పొడవుగా తరిగిన 1 మీడియం సైజ్ ఉల్లిపాయ, చిన్నగా తరిగిన 4 వెల్లుల్లి రబ్బలు, చీల్చిన 3 పచ్చిమిరపకాయలు, కొన్ని కరివేపాకుల్ని వేసి వేయించాలి. ఇవన్నీ ఎగ్ 65కి కొంచెం ఎక్స్ట్రా ఫ్లేవర్ యాడ్ చేస్తాయి. ఉల్లిపాయలు కొద్దిగా వేగి రంగు మారిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ కారం వేసి కలపాలి. పొయ్యిని లో ఫ్లేమ్లో ఉంచి వీటిని వేయించాలి. ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న ఎగ్ పకోడీని ఇందులో వేసి అంతా బాగా మిక్స్ చేయాలి. ఇందులో నేను కొద్దిగా టొమాటో కెచప్ని వేస్తున్నాను. ఇది ఎగ్స్కి లైట్ కోటింగ్ ఇస్తుంది. మీకు కావాలంటే దీనికి బదులు కొద్దిగా చిల్లీ సాస్ కూడా వేసుకోవచ్చు. పొయ్యిని లో ఫ్లేమ్లో ఉంచి ఇదంతా ఒక్కసారి టాస్ చేయాలి. అంతే, ఎగ్ 65 తయారైనట్టే. ఇది ఈవినింగ్ టీ టైమ్ స్నాక్స్ లాగా పర్ఫెక్ట్గా ఉంటాయి. దీన్ని మీరు ఉన్న పలంగానే సర్వ్ చేసుకోవచ్చు. చూసారు కదా ఈ ఎగ్ 65 ఎంత టెంప్టింగ్గా, ఎంత కలర్ఫుల్గా ఉందో. సో ఈ రుచి కూడా చాలా బాగుంటుందన్నమాట. సో ఎప్పుడైనా ఒక మంచి స్నాక్ తినాలనిపించినప్పుడు ఇది తప్పకుండా చేసి ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు.